నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి రక్తహీనత. 10% మహిళలు ఉంటే అందులో 6 నుంచి 7% మహిళలకి ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రక్తహీనత సమస్య ఎందువలన వస్తుంది, అది రావడానికి గల కారణాలు ఏమిటి, ముఖ్యంగా దానికి మనం ఎలాంటి డైట్ని తీసుకోవాలి, దీనివల్ల ఇంకేమైనా మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ విషయాల గురించి తెలియడానికి మనతో పాటు ఉన్నారు బోనం శ్రీ హారిక గారు, గైనకాలజిస్ట్. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే హారిక గారు, మరి రక్తహీనత గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా, అసలు రక్తహీనత అనే ప్రాబ్లం ఎందువలన కలుగుతుందంటారు? దీనికి అనేక కారణాలు ఉంటాయండి. అందులో ఏంటంటే బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయినా కావచ్చు. కొంతమందికి విరోచనాల్లో బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి మెన్స్ట్రల్ సైకిల్లో అంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీగా అవుతుంది. అట్లా బ్లీడింగ్ రకరకాల ప్లేసుల నుంచి, కొంతమంది దగ్గినప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బ్లీడింగ్ అవడం ఒక కారణం అయితే, ఇంకా లోపలిగా వెళ్తే ఆ రక్తం ఫామ్ అవడానికి కావాల్సిన అయితే ఏమైతే ఉన్నాయో బోన్ మ్యారో అంటారు, అందులో సెల్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఇలాంటి డిఫరెంట్ కారణాల్లో యూజువలీ రక్తహీనత ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా రక్తం ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వడం కూడా అంటారు. అంటే కొంతమందికి మలేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ హీమోలైసిస్ అంటారు, అంటే బ్లడ్ బ్రేక్ డౌన్ అవ్వడం, రక్తం అలా బ్రేక్ డౌన్, ఆర్బీసీస్ అంటారు చూసారా, రెడ్ బ్లడ్ సెల్స్ అని, అవి బ్రేక్ డౌన్ అవ్వడం, ఎక్కువ ఆర్బీసీస్ క్లంప్ అయిపోయి అవి స్ప్లీన్ అని ఒక ఆర్గన్ ఉంటుంది మన బాడీలో, దాంట్లో ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోవడం, ఇలా డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. కానీ మనం మహిళలకు వస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ప్రెగ్నెన్సీ, అంటే గర్భం దాల్చి ఉన్నప్పుడు చాలా మటుకు రక్తం బేబీ ఫార్మేషన్లో ఆ ఐరన్ ఏదైతే కావాలో మనకి రక్తం కోసం, ఆ ఐరన్ బేబీకి ఫార్మేషన్ కోసం యాజ్ వెల్ యాజ్ ప్లాసెంటా అంటారు మాయ, దాని ఫార్మేషన్ కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పాలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో అందులో కూడా చాలా మటుకు ఐరన్ రిక్వైర్మెంట్ వాళ్ళకి బేబీకి దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ 20s 30s ఫీమేల్స్లో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కారణం అదైతే, 40-50 ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, ఆ ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు తెలుసుకోకుండా టైంకి ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోలేకపోవడం వల్ల ఇది మనం విమెన్లో ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదండి. ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువగా చూస్తే నోస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది చాలా మందికి కూడా. సో దానికి కారణం ఏంటంటే, అది సమ్మర్లో ఏంటంటే నోస్ డ్రై అయిపోవడం. సమ్మరే కాదండి, యాక్చువల్లీ వింటర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజువల్లీ నోస్ డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే, నోస్లో ఉన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, అవి ఆ మాయిశ్చర్ లేకపోయేసరికి వాటికి ప్రొటెక్షన్ ఉండదు. సో తొందరగా అవి బ్లీడ్ అవడంకి, ఆ క్యాపిలరీస్కి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల బ్లీడ్ అవ్వడం, నోస్ డ్రై అవ్వడం, ఎక్కువ నోస్ని ప్రిక్ చేసుకోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఎక్కువ నోస్ డ్రై, నోస్ బ్లీడ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ బ్లీడింగ్ అనేది కొంచెమే అయ్యి ఆగిపోతుంది, అంటే టిష్యూ పెట్టుకున్నప్పుడు జస్ట్ అయ్యి ఆగిపోతుంది. కానీ హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం దానికి ఆ ఈఎన్టీ అంటే నోస్, గొంతు, చెవులకు సంబంధించిన డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అయితే అలాగే ఇప్పుడు పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, హీమోగ్లోబిన్ ఎంత % వరకు ఉండాలంటారు? నార్మల్గా అయితే హిమోగ్లోబిన్ 12 నుంచి 14-15 వరకు నార్మల్ అని అనుకుంటామండి మనం. విమెన్లో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడేమో <11 మనం కట్ ఆఫ్ తీసుకుంటాం. నార్మల్ మిగతా అందరు పీపుల్లో <12 అలా ఉన్నప్పుడు మనకి హిమోగ్లోబిన్ తక్కువ అనమాట. పిల్లల్లో మాత్రం కొంచెం హిమోగ్లోబిన్ వాల్యూ అనేది ఎక్కువే ఉంటుంది, 13 నుంచి 15 వరకు కూడా వాళ్ళకు ఉండొచ్చు. అండ్ అలాగే విమెన్తో అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళల్లో కూడా ఒక 1-2 grams % ఎక్కువ ఉంటుంది, అది ఫిమేల్స్తో పోలిస్తే. బికాజ్ నెల ఈ బ్లీడింగ్ వల్ల, దానివల్ల విమెన్కి బేస్ లైనే కొంచెం తక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్. సో హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అని మనం కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం కదా. సో ఈ హీమోగ్లోబిన్ని పెంచుకోవాలి అనుకుంటే జనరల్గా మనకి పొమగ్రానైట్, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ సపోర్ట్ చేస్తాయి అంటారు కదా. సో వీటితో పాటు ఇంకేం డైట్ తీసుకోవాలి మనం? మీరు చెప్పినవే మెయిన్ అండి యాక్చువల్లీ. ఆ పొమగ్రానైట్, బీట్రూట్, తర్వాత ఆకుకూరలు అంటారు, ఆకుకూరలు చాలా మంచివి. చాలా మందికి తెలియని ఏంటంటే బెల్లం ఈజ్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. సో బెల్లంని ఉత్తి బెల్లం ఎవరు తినలేరు. సో బెల్లంతో చేసిన పదార్థాలు, బెల్లంతో చేసిన స్వీట్స్, చిక్కీ అంటారు కదా, ఆ పల్లి బెల్లం కలిపిన కాంబినేషన్, అదంతా దే ఆర్ వెరీ రిచ్ డైట్ ఆఫ్ ఐరన్ అనమాట. సో ఇలాంటి చిక్కీ, మీరు చెప్పిన బీట్రూట్, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పొమగ్రానైట్, అలా రెడ్ సంబంధించిన ఫ్రూట్స్ ఉన్నవన్నిట్లోనూ ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో అవి తీసుకుంటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కొంతవరకు గుడ్ డైట్ తీసుకుంటున్నట్టే.
అండ్ ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అయితే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు? ప్రెగ్నెన్సీలో ఏంటంటే అండి, హిమోగ్లోబిన్ ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. అంటే ఓన్లీ డైటరీ సప్లిమెంట్ తోటి ఆ ఐరన్ రిక్వైర్మెంట్ మొత్తం తెప్పించుకోవడం చాలా కష్టం. సో వాళ్ళు ఎంత హెల్దీ డైట్ తీసుకున్నా కూడా మినిమం 9 monthsలో 100 days అయినా అట్లీస్ట్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్తారు. సో దానికి సంబంధించి రకరకాల ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో అందులో డైలీ తీసుకోలేకపోయినా ఆల్టర్నేట్ డేస్ లేకపోతే వీక్లీ 3 times ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుని దాంతోపాటు ఐరన్ రిచ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం తీసుకున్న ఐరన్ ట్యాబ్లెట్లో ఒక 100 milligrams ఉన్న ట్యాబ్లెట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో 10% అంటే 10% మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్తో తిన్నప్పుడు ఐరన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. ఏమీ తినకుండా ఉదయాన్నే లేచినప్పుడు ఖాళీ కడుపుతోటి ఎస్పెషల్లీ నిమ్మకాయ రసంతో ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దాని అబ్జార్ప్షన్ అనేది బాగా పెరుగుతుంది. కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాం, రేపల్లా. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి మెన్సెస్ 3 నెలలకి ఆగిపోతున్నాయండి, టాబ్లెట్ వేస్తేనే వస్తున్నాయి. మీ పాప వయసు ఎంతమ్మా? 18 జరుగుతుందండి. బరువు కొంచెం ఎక్కువగా ఉన్నారా? ఇంత మరి బరువు చూడలేదు మేడం. పాప కొంచెం బరువు ఎక్కువగా ఉన్నట్టుంటే మాత్రం అయితే ఆ బరువు కొంచెం తగ్గాలమ్మా. బరువు ఎక్కువ ఉండి పింపుల్స్ అలాంటివి ఉన్నాయంటే దాన్ని ఆ పాలిసిస్టిక్ ఓవరీ అంటారు చూడండి, ఆ కండిషన్ ఉన్నట్టు అనమాట. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ వెయిట్ లాస్ అయ్యే 6 months కొంచెం మెడికేషన్తో మనం హెల్ప్ చేస్తాము. తర్వాత ఇంకా వెయిట్ లాస్ అయ్యాక తనకందుకు తనే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. అలాగే హారిక గారు, మరి కొంతమందిలో మనం చూస్తాము బ్లడ్ అనేది థిక్ అయిపోయి ఉంటుంది, అండ్ కొంతమందికి బ్లడ్ అంతా కూడా మనకి క్లాట్స్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, సో అది దేనివల్ల అవుతుందండి? అంటే న్యాచురల్గానా బాడీలోనే బ్లడ్ క్లాట్స్ గురించి చెప్తున్నారా లేకపోతే పీరియడ్స్ టైంలో? న్యాచురల్గా బాడీలోనే, లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు. సో దాన్ని ఏమంటారంటే బ్లడ్ థిక్గా అయిపోవడాన్ని థ్రాంబోసైటోసిస్ అంటారండి. అది మీరు చెప్పింది చాలా రేర్, అవి అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. లేదా హైపర్ కోయాగుబుల్ స్టేట్, వాళ్ళల్లో కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఆ క్లాట్ మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లం అవ్వచ్చు. న్యాచురల్గానే చూస్తే ప్రెగ్నెన్సీలో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ థ్రాంబోసైటోసిస్ అన్న మనం అనుకున్న కండిషన్, బ్లడ్ థిక్ అయ్యే కండిషన్, పాలిసైథీమియా, అలాంటివి ఏంటంటే అవి కొన్ని క్యాన్సర్స్ సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. వాటికి మల్టిపుల్ మైలోమా అంటారు, రకరకాల బోన్ మ్యారో క్యాన్సర్స్, యూజువల్లీ బ్లడ్ సెల్ ఫార్మేషన్కి సంబంధించిన క్యాన్సర్స్లో ఈ బ్లడ్ అనేది థిక్ అవ్వడం అన్న పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మీరు చెప్పినట్టు కాళ్ళలో బ్లడ్ క్లాట్ అవ్వడం అది అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా కూడా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీలో బ్లడ్ హైపర్ కోయాగబుల్ స్టేట్ అంటారు, అది కొంచెం డిఫరెంట్ ఎంటిటీ అనమాట. అది కూడా కొంచెం బ్లడ్ క్లాట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఈ క్లాటింగ్ విషయానికి వస్తే మనం ఎక్కువగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని వింటూ ఉంటాం కదా, సో అదే ఎందువల్ల జరుగుతుంది? అది మనం అనుకున్న ఇప్పుడు ఈ థ్రాంబోసైటోసిస్ అంటే ప్లేట్లెట్స్ కణాలు ఎక్కువ ఉండడం, రక్త కణాలు ఎక్కువ ఉండడం అంటే పాలిసైథీమియా అంటారు. మనం అనుకున్న ఈ క్యాన్సర్ సంబంధించిన కండిషన్స్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కండిషన్స్ కానీ, కోయాగులోపతీస్, కొంతమందికి యాంటీథ్రాంబిన్ డెఫిషియన్సీ అని డిఫరెంట్ బ్లడ్ గూడు కట్టుకోవడానికి కావాల్సిన ప్రోటీన్సీ డెఫిషియన్సీ, ప్రోటీనెస్ డెఫిషియన్సీ అని డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయండి. అది అలా ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మొబిలిటీ తగ్గినప్పుడు, అంటే ఎక్కువ బెడ్ రీడన్ ఉన్నప్పుడు, ఎక్కువ కదలట్లేదు అన్నప్పుడు ఆ బ్లడ్ ఎక్కువ స్టేసిస్ అంటే ఒకటే చోట నిల్వగా ఉండిపోవడం వల్ల ఎక్కువ క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మా, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మా, చెప్పండి. నమస్తే మేడం. అది కలుపుగా నీటిగా అనేది వచ్చింది మేడం. మీకు మీ వయసు ఎంతమ్మా? నా వయసు 20. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? ఇంకా లేదు మేడం. ఓకే, మీకు నెల పీరియడ్ కరెక్ట్గా వస్తుందా అమ్మా? నేనే అడుగుతున్నాను మేడం. ఏంటమ్మా? అవుతుంది. నెల పీరియడ్ కరెక్ట్గా వస్తుంటే అండాశయాల్లో నీటి బుడగలున్నా అది పర్వాలేదమ్మా. ఎందుకంటే మీ పీరియడ్ రెగ్యులర్గా ఉంది, మీకు పింపుల్స్ ఎక్కువ లేవు, అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువ లేదు అంటే పీరియడ్ రెగ్యులర్గా ఉంది కాబట్టి మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు, పిల్లలు అయ్యే అవకాశాలు బాగానే ఉంటుంది.
అండ్ అలాగే మీరు అన్నట్టు మెన్స్ట్రల్లో క్లాట్స్ కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి కదా, సో అది దేనివల్ల అవుతుందంట? అది కూడా సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు లేదా నార్మల్గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి యూజువల్లీ నార్మల్గానే బ్లీడింగ్ ఉంటుంది. హెవీగా అవుతున్న వాళ్ళకి కొంతమందికి ఎక్కువ బ్లడ్ స్టేసిస్ అయ్యి ఆ తర్వాత బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి బయట క్లాట్స్గా వస్తూ ఉంటాయి. సో దీనికి ఏమి స్పెసిఫిక్గా అడిషనల్ డిఫరెంట్ కాజెస్ అయితే ఏముండవు. ఎక్కువ గడ్డలు పడుతున్నాయంటే దాని సింపుల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఫ్లో ఎక్కువగా ఉంది. ఎక్కువ ఫ్లో ఉంది అని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా మనకు చెప్పడానికి అది ఒక రీజన్ అనమాట. చిన్న చిన్న క్లాట్స్ ఇప్పుడు చూడండి, థ్రెడ్ లాగా పల్చగా కొంచెం కొంచెం థ్రెడ్స్ లాగా చాలా మందికి మెన్సెస్లో పడుతూ ఉంటుంది. అలా కొంచెం కొంచెం లేదా చిన్న చిన్న క్లాట్స్ అనేవి పర్వాలేదు. కానీ ఒక కాయిన్ సైజ్కి సంబంధించినంత సైజ్ లేదా అంతకన్నా పెద్దగా క్లాట్స్ పడుతున్నాయంటే మాత్రం దాని మీనింగ్ మీకు పీరియడ్లో ఫ్లో ఎక్కువ ఉంది, మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి. అదే మేడం, అంటే నాకు డేట్ అయినప్పుడు క్లాత్ పడుతుంది మేడం. అవి క్లాట్స్ పెద్దగా ఉన్నట్టుంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూపించుకోవాల్సి ఉంటుందమ్మా. స్కాన్ చేసుకుని అంతా గర్భసంచికి సంబంధించిన అంతా బాగానే ఉందా లేదా చూసుకోవాలి. కానీ చిన్న చిన్న క్లాట్స్ ఉంటే మాత్రం పర్వాలేదమ్మా. అండ్ అలాగే కొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా ఎవ్రీ 6 monthsకి ఒకసారి, సో అలా చేయడం కూడా ఫ్రీక్వెంట్గా చేయడం కూడా మంచిదేనంటారా? పర్వాలేదండి. ఇదేంటంటే ఎక్కువ బ్లడ్ డొనేషన్కి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అంటే ఇంత బరువు ఉండాలి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు, వాళ్ళు ఇంకా మద్యం సేవించి ఉండకూడదు, థైరాయిడ్, అన్ని ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటాయన్నమాట. సో అవన్నీ ఫుల్ఫిల్ అయి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసినప్పుడు ఆడవాళ్ళు చాలామంది సన్నగా ఉంటారు. అండ్ రక్తం హీమోగ్లోబిన్ అనేది చాలామందికి 11, 12 అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మోస్ట్లీ బ్లడ్ తీసుకోరు. సో యూజువల్లీ ఫీమేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మనం ఎప్పుడైనా రక్తం ఇద్దామని చూస్తే మన రక్తం అనేది ఆ బార్డర్ లైన్లో ఉండడం వల్ల వాళ్ళు తీసుకోరు. మగవాళ్ళకి ఏంటంటే 14-15 వాల్యూ బాగుంటుంది అండ్ వాళ్ళు బరువు 60 kgs అబౌవ్ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ 6 monthsకి ఒకసారి మీరు చెప్పినట్టు బ్లడ్ ఇవ్వడంలో ఏమీ హామ్ అయితే లేదండి. మనకి నార్మల్గా మనం బ్లడ్ డొనేట్ చేసామనుకోండి, తర్వాత మనకి ఆర్బీసీస్ ప్రొడక్షన్కి 14 days సైకిల్ పడుతుంది అనమాట. 14 daysలో కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడం మొదలవుతాయి. అవి అంతా అయ్యి మెచ్యూర్ అయ్యి మనకి నెక్స్ట్ మళ్ళీ 6 monthsకి డెఫినెట్గా ఫిట్ ఉన్న పర్సన్ డెఫినెట్గా మళ్ళీ బ్లడ్ ఇవ్వచ్చు. ఇన్నిసార్లు బ్లడ్ ఇవ్వాలి, ఇంతే కట్ ఆఫ్, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు అని అయితే ఏం లేదు. ఎవరికైనా అలవాటు ఉంది, వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారంటే అది మంచి పద్ధతి. ఓకే. అండ్ అలాగే మన బాడీలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది అన్నట్లయితే కనుక ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా మనకి? ఈ హీమోగ్లోబిన్ అనేది బాగా తగ్గే వరకు యూజువల్లీ సిమ్టమ్స్ ఉండవండి. అది ఎంత రేట్లో తగ్గింది అంటే కొంతమందికి సడన్గా ఒక సైకిల్లోనే 12 grams నుంచి 6 gramsకి అంటే హెవీగా అయిపోవడం వల్ల ఒక సైకిల్లోనే ర్యాపిడ్గా ఫాల్ అవుతుంది హిమోగ్లోబిన్. కొంతమందికి ప్రతిసారి హెవీ బ్లీడింగ్ అయ్యి ఒక 2 ఏళ్ళకి రక్తం తగ్గుతుంది. ఇందులో ఆ ర్యాపిడ్గా తగ్గే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ స్లోగా ఫాల్ అవుతుంటే హిమోగ్లోబిన్ దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి మన హార్ట్ దాన్ని కంపెన్సేట్ చేసుకుని అన్ని టిష్యూస్ కొంతవరకు కంపెన్సేట్ చేసుకుంటాయి. కానీ అలా ర్యాపిడ్ ఫాల్ అయిన వాళ్ళు ఏంటంటే తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, సడన్గా వాళ్ళకి మైకం రావడం, ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి యూజువల్లీ ప్రెజెంట్ అవుతారు. నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక 1-2 years అలాగ ప్రొలాంగ్డ్గా హెవీ బ్లీడింగ్ అయ్యి గ్రాడ్యువల్గా ఫాలో అయిన వాళ్ళకి ఏంటంటే కొంతవరకు హార్ట్ కంపెన్సేట్ అవుతుంది. కానీ వాళ్ళ రక్తం బాగా పల్చబడిపోవడం వల్ల కార్డియాక్ ఓవర్లోడ్, అంటే ఎస్పెషల్లీ ఏజ్ ఉన్న వాళ్ళకైతే హార్ట్ మీద ఓవర్లోడ్ పడి హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్, బాగా ఆయాసం రావడం, కొంచెం దూరం నడవగానే అలసట వచ్చేయడం, ఎక్కువ నడవలేకపోవడం, ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం, కాళ్ళు వాపు రావడం, ఈ పెదాలు అన్నీ పాలిపోయినట్టు అయిపోవడం, అరచేతుల్లో కూడా పాలిపోయినట్టు అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ చాలామందికి జుట్టు రాలడం లాంటివి కూడా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో కంప్లీట్ మన డైట్ చార్ట్ అనేది ఎలా ఉండాలంటారు హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకైతే? అట్లా లేదండి, ఇదే డైట్ చార్ట్ అని లేదు. వాళ్ళు ఏం తింటున్నారో తినచ్చు. దాంతోపాటు వాళ్ళు రెగ్యులర్గా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎంటీ స్టమక్లో తీసుకుంటే బెటర్. ఫుడ్ తిన్నాక ఒక 1 hour ముందు 1 hour తర్వాత మాత్రం వాళ్ళు ఐరన్ అనేది వేసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఫుడ్తో వేసుకుంటే వాళ్ళు వేసుకున్న టాబ్లెట్ కూడా పనిచేయదు. అలాగే కాఫీ టీతో కూడా టాబ్లెట్ వేసుకోకూడదు. ఈ విషయం చాలామందికి తెలియదు. అన్నం వద్దన్నారు కదా అని కాఫీ టీతో తీసుకుంటారు. కాఫీ టీతో కూడా వేసుకోకూడదు. లేవగానే పడగడుపునే ఒక టాబ్లెట్ తీసుకుని తినే డైట్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నాయో ఫుడ్స్ రక్తం పెరగడానికి
కావాల్సిన డైట్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ స్ప్రౌట్స్, పల్సెస్, గ్రామ్స్ అవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ రెగ్యులర్గా ఒక 1-2 మంత్స్ అలా మెడిసిన్ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి రక్తం టెస్ట్ చేసుకుని చూస్తే మనకి ఎంత ఇంప్రూవ్మెంటో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకో విషయం, చాలామంది ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము అని చెప్తారు, కానీ డాక్టర్ దగ్గరికి 1 మంత్ అవుతుంది వచ్చినాక రక్తం ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు, ఇదేంటి ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు. అంటే వాళ్ళని విరోచనం ఏ రంగులో అవుతుంది మీకు అని అడిగితే వాళ్ళు ఎల్లోగా అవుతుంది అని చెప్పారంటే మనకు అక్కడ వాళ్ళు దొరికిపోతారు. బికాజ్ ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి మోషన్ డెఫినెట్గా ఆ విరోచనం అనేది డార్క్గా బ్లాక్ కలర్లో లేదా రెడ్ కలర్లో అవుతుంది. చాలామంది వేసుకోరు, ఏదో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. అట్లా తీసుకోలేనప్పుడు వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్ బదులు ఐవి ఐరన్ అంటే ఐవి ఇంజెక్షన్, నరాల్లోకి డైరెక్ట్గా ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చే ఉంటుంది. అలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే తీసుకొని వాళ్ళకి మనం బలవంతంగా ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకోలేకపోవడం, వాంతులు అవ్వడం, మళ్ళీ మేడంకి చెప్తే ఏమనుకుంటారో అని వేసుకుంటున్నానని చెప్పడం. దీని బదులు కొన్ని రోజులు ట్రై చేసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న బెనిఫిట్ బాగా ఉంటుంది. అండ్ అలాగే ఈ మోషన్లో బ్లడ్ పడేదాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇదేంటంటే ఇప్పుడు ఐరన్ వేసుకుంటే ఎలాగైతే నేను విరోచనం నల్లగా అవుతుంది అంటున్నాను, అలాగే మోషన్లో బ్లడ్ పడడం ఏంటంటే మన ఇంటెస్టైన్లో బ్లీడింగ్ అయిన వాళ్ళకి మోషన్లో బ్లడ్ పడుతుంది. ఆ ఇంటెస్టైన్లో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని 2 ఉంటాయండి. స్మాల్ ఇంటెస్టైన్ అనేది బాగా పొట్టలో పైన ఉంటుంది. సో అక్కడ బ్లీడింగ్ అయితే ఆ బ్లడ్ ఆ స్టమక్లో ఉన్న యాసిడ్తో కలిసి నల్లగా మారి మోషన్లోకి వస్తుంది. అదే కిందన అంటే ఏనల్ కెనాల్ అంటారు చూసారా, రెక్టమ్ ఏనల్ కెనాల్ అంటే విరోచనం అయ్యే దగ్గరలో ఉన్న పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటే ఎండింగ్లో ఉన్న ఇంటెస్టైన్లో బ్లీడింగ్ అయితే అది బ్రైట్ రెడ్ కలర్లో. ఎగ్జాంపుల్ హిమరాయిడ్స్ అంటారు, విన్నారా మీరు ఎప్పుడైనా? పైల్స్కి హిమరాయిడ్స్ని యూజువల్లీ కలిపి వాడతారు. యాక్చువల్లీ పైల్స్ కొంచెం డిఫరెన్స్, హిమరాయిడ్స్ డిఫరెంట్. ఆ హిమరాయిడ్స్ అని ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని రక్తం నాణాలు వెజల్స్ యాక్చువల్లీ కొంచెం బుడగల్లాగా ఫామ్ అయి ఉంటాయి విరోచనం వెళ్ళే దగ్గర. వాళ్ళు గట్టిగా కాన్స్టిపేట్ చేస్తే లేదా వాళ్ళకి మోషన్ గట్టిగా అయినా వాళ్ళు కొంచెం ప్రెషర్ పెట్టినా అవి పగిలి బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్ అంటే బ్రైట్ రెడ్ అంటే ఒక రకం అండి, మనకి చెర్రీ కలర్ అనొచ్చు, అంత బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్ అవుతుంది. అదే కుంకుమ కలర్లో లేదా బ్రౌన్ కలర్లో అవుతుంది అంటే అది అప్పర్ జిఐ బ్లీడ్ అంటే గ్యాస్ట్రైటిస్, ఎక్కువ కారం ఫుడ్ తిన్నా ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజా లేదా అప్పర్ ఇంటెస్టైన్లో వచ్చేది. ఇది ఎంత వాళ్ళకి ఎలా ఉంది, ఆ బ్లడ్ ఏ కలర్లో ఉంది అన్న దాన్ని బట్టి, క్వాంటిటీ ఆఫ్ బ్లీడింగ్ బట్టి ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని వాళ్ళు కలిస్తే దాన్ని బట్టి మనం ఫర్దర్ ఏంటి కాజ్ అనేది ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్, ఈ హిమరాయిడ్స్ ఇవే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు అలాంటివి కూడా యూజువల్లీ బ్లీడింగ్గా ప్రెజెంట్ అవుతాయండి. సో దీని గురించి యాక్చువల్లీ ఫర్దర్ ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అన్న వాళ్ళు మాట్లాడితే బెటర్. అండ్ ఇంకా కొంతమందిలో అయితే సమ్మర్లో ఎక్కువగా మనం చూస్తాం యూరిన్లో కూడా వాళ్ళకి బ్లడ్ పడుతూ ఉంటుంది, లైక్ రెడ్ ఇన్ కలర్లో వస్తుంది కదా. సో వేడి చేసింది అనుకోని లైట్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, యాక్చువల్లీ డార్క్ కలర్ యూరిన్ అంటే ఆ సమ్మర్లో మీరు చెప్పినట్టు ఆ డిహైడ్రేషన్, వేడి చేసింది అంతా తీసుకోవచ్చు. కానీ బ్లడ్ ఉందంటే మాత్రం డెఫినెట్గా ఒక యూరాలజిస్ట్ని కానీ సర్జన్ని కానీ కలిస్తే బెటర్. కొంచెం జస్ట్ బ్లడ్ సెల్స్ యూరిన్ టెస్ట్లో తెలుస్తున్నాయంటే పర్వాలేదు, మైక్రోస్కోపిక్ అంటారు. కానీ దానికి కూడా ఇవాల్యుయేషన్ అనేది మనం యూరాలజిస్ట్ని కానీ సర్జన్ కానీ కలిస్తే బెటర్. ఎందుకంటే కొంచెం 1-2 బ్లడ్ సెల్స్ అనేది కొంతమంది కిడ్నీలో స్టోన్ పాస్ అవుతున్నప్పుడు అట్లా అవ్వచ్చు. కానీ ఆల్వేస్ ఆ బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ చేసుకునే బ్యాగ్లో లోపల లైనింగ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, వాటిలో ఏమైనా క్యాన్సర్ లాంటి చేంజెస్ వస్తున్నాయా అన్నది ఆల్వేస్ అలా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూరాలజిస్ట్ కానీ సర్జన్ని కానీ కలవాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ ఎపిసోడ్లో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ని. మళ్ళీ రేపటి హెల్త్ జోన్లో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై.